ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కర్ణాటక రాష్ట్రం చిక్బుల్లాపూర్ జిల్లాకి చెందిన ఓ వ్యక్తి క్లీనర్తో కలిసి తన బొలేరోలో హైదరాబాద్కు వస్తుండగా మిమ్మలపల్లి వద్ద బొలేరో టైర్ పగిలిపోయింది. దీంతో అదే దారిలో వెళుతున్న ఇద్దరు యువకులు బొలేరో వాహనం టైర్ను మార్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తమిళనాడు నుంచి హైదరాబాద్కు వెళుతున్న లారీ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాగేపల్లి కర్ణాటక స్టేట్ బాగేపల్లి నుండి బొలారో వాహనం దాని డ్రైవర్ రవి క్లీనర్ జగదీష్ ఇద్దరు కలిసి హైదరాబాద్కు కొత్తిమీర రోడ్తోనే బయలుదేరడం జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి మన ముమ్మాలపల్లి చేరుకునే సమయానికి అక్కడ వాళ్ళ టైరు బరెస్ట్ అయింది, పగిలిపోయింది. ఏదైతే ఈ బొలారో వెహికల్ ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు సహాయం కోసం మరొక వెహికల్ వేళ రావటం జరిగింది. అందులో కూడా రాజశేఖర్, శివరాజ్ అని ఇద్దరు వ్యక్తులు ఈ వాహనాన్ని దాటి కొంచెం ముందర పెట్టుకొని వాళ్ళు ఈ వాహనం దగ్గరికి వచ్చి క్లీనరు ప్లస్ వాళ్ళిద్దరు కలిసి ఆ టైరు విప్పటం కోసం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు అందాజ 2 గంటల సమయంలో రాత్రి వెనుక నుంచి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తున్నటువంటి ఒక లారీ, మన తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక లారీ ఆ డ్రైవర్ తన వాహనాన్ని అజాగ్రత్తగా అతివేగంగా నడిపి వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తుందో ఆ యొక్క బొలో వాహనానికి వెనుక నుంచి గుద్దటంతో ఆ వెహికల్ వెళ్ళి బోల్తా పట్టడం జరిగింది రోడ్డు పక్కన.